కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద సమావేశాన్ని నిర్వహించి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి పోటీ చేస్తున్నటువంటి పోటీలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ వాసి జల్లారపు రమేష్ ని గెలిపించారని పట్టభద్రులను కోరారు. బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ప్రియమైన పట్టభద్రులారా నాకు గెలుపు నివ్వండి కోరారు. అలాగే నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకి అర్హతలు ప్రామాణికంగా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారని, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు రుచి, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనకు కృషి చేస్తారని, పట్టభద్రులుగా ఉండి వయసు పైబడి ప్రభుత్వ ఉద్యోగులుగా పొందలేని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఇక సీరియల్ నెంబర్ 31 నెంబర్పై 1వ నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించాలని కోరారు. చాలా మంది వచ్చినట్టు డబ్బు సంచులతోనో నగలతోనో ఇంకో వాటితో రావట్లేడు అన్న. ఈ స్వచ్ఛమైనటువంటి ఈ మట్టి బిడ్డగా తను ఓట్లు అభ్యర్థిస్తలేడు. తను ఈ మట్టి మీద ఉన్నటువంటి తన నమ్మకంతో, అధికారంతో మాలాంటి వాళ్ళని బాధ్యతగా ఓటేయమని శాసిస్తూ ఉన్నాడు. తనకు ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. విద్యావంతులైనటువంటి మిమ్మల్ని మా గుండెలలో పెట్టుకుంటాము. ఖచ్చితంగా న్యాయవాదుల నుండి మిమ్మల్ని మద్దతు తెలియజేసేవారు చాలా మంది ఉన్నారు. యువ ఓటర్లు చాలా మంది ఉన్నారు. విద్యావంతులుగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా పైన ఉన్నది. మీటింగ్లు పెట్టుకుంటే అంటే మందులో పట్టభద్రులు కనపడటం లేదు. కానీ నేను కేవలం నికార్సైన పట్టభద్రుల్ని మాత్రమే కలుస్తున్నాను. గత వారం రోజులుగా ఇవాళ నా పోరాటానికి నాకు మద్దతు ఇవ్వడానికి, నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవడానికి వచ్చినటువంటి లాయర్ల సంఘ నాయకులు శ్రీ రమేష్ మారపాక గారికి, అలాగే నాతో నడుస్తూ నన్ను 30 సంవత్సరాలుగా ఒక తమ్ముడిగా భావిస్తున్నటువంటి మా శంకరన్న, ఆయనకి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు శంకరన్న కూడా శిరస్సు వంచి నేను అభినందనలు తెలియజేస్తూ పాత్రికేయులకి, అలాగే కొత్తగూడెం మీటింగ్ వింటున్నారు అందరూ. ఎందుకంటే నేను ఒక పెద్ద 10 లారీలు పెట్టుకోను, లేకపోతే పెద్ద వెహికల్స్ పెట్టుకోను తిరగడం లేదు. నాకున్నటువంటి లోన్లో పెట్టుకుని ఒక వెహికల్ తో తిరుగుతున్నాను. మీరు అనుకోవచ్చు రమేష్ వాళ్ళు గెలిస్తే లోన్ వెహికల్ ఉంటుంది. ఖచ్చితంగా లోన్ వెహికల్ ఉంటుంది. ఎందుకంటే నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా కరోనా సమయంలో ఎంతో మందికి సేవ చేసిన, ఇక్కడ దివ్యాంగ బిడ్డలకు చేసిన, అది సతీష్ తెలుసు ఇక్కడ విషయం, ఇక్కడ పేద కళాకారులకు చేసిన, ఇక్కడ హైదరాబాద్ లో కళాకారులు కరోనా టైంలో తినడానికి తిండి లేనప్పుడు చేశాను. అంటే నేను సేవ చేసినటువంటిది బయటకు రాదు. కేవలం పత్రికల్లో వార్తలు ఇప్పించి నా విజయానికి కారకులు అవడమే కాదు, నాకు ఓటు వేయాలని పాత్రికేయులను కూడా కోరాను. రామారావు గారి స్ఫూర్తితో నేను సినిమా యాక్టర్ గా అభిమానించాను రామారావు గారిని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఒక 2 వాయిస్లు చెప్తాను. ఒక 2 వాయిస్ల్లో మీ అందరికీ మనవి చేస్తూ, అంటే ఇదంతా మామూలుగానే భావించాలని కోరుతూ నాకు నేనే ప్రచారం చేసుకుంటాను రామారావు గారి వాయిస్లో. తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ పల్లెటూరు నుంచి వెళ్ళినటువంటి ఈ చిన్నారి ఈనాడు అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడిగా ఎదిగి మీ అందరినీ నమ్మించి ఇవాళ మీ ముందు నిలబడ్డాడు. ఓటు వేయమని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఈ మిమిక్రీ రమేష్ ను ఆదరించాలని, వారి గుర్తు 31వ నెంబర్ ముందు 1 వేయాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.